పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51:12. ప్రియులారా, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మిమ్మల్ని ఓదార్చగలవాడు ఎక్కడైనా ఉన్నాడా అని యెషయా గ్రంథం 51:19 ఆయన అడుగుతున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నకి ఇక్కడ 12వ వచనంలో ఆయనే జవాబు చెప్తున్నాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఏదైనా ఒక మరణం జరిగినప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఒక నష్టం జరిగినప్పుడు అనేక స్థలమునికి వచ్చి ఓదారుస్తూ ఉంటారు, ఏం పర్వాలేదని. కానీ వారు చెప్పినప్పుడు మాత్రం మనకు కొంచెం ఓదార్పు ఉంటుంది. వారు వెళ్ళిపోగానే మరలా ఆ దుఃఖము, ఆ వేదన మరలా వచ్చి మన మీదకి వెళ్తుంది. అలాగే మన కొన్ని విషయాల్లో లోకంలో ఉన్న వారమైతే ఏదో ఒక కార్యానికి, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి కొంచెంసేపు సంతోషిస్తాం. మరలా ఇంటికి రాగానే ఆ కష్టం జ్ఞాపకం వస్తే మరలా మన హృదయంలో కృంగిదల వచ్చి దుఃఖం వస్తుంది. కానీ దేవుడు ఒక మనిషిని ఓదారిస్తే అది దుఃఖము నిలబడదండి. హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మృతి చెందినప్పుడు మరియా మార్త కృంగిపోయి ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నారు. అలాంటి సమయానికి కరెక్ట్గా యేసు ప్రభు అక్కడికి వచ్చారు. వచ్చి వారితో కూడా ఆయన కూడా కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలమైన మనము ఏడుస్తూ ఉంటే ఆయన చూసే దేవుడు కాదండి. ఎందుకంటే ఆయన కల్వరి సిలువలో గెత్సెమనే తోటలో ఆయన దుఃఖపడి మరణాపేక్ష కలిగిన వాడై, హల్లెలూయా, ఆయన ఎంతగానో కృంగిపోయి ఎంతో కన్నీరు విడిచి చెమట రక్తం కారినంతగా ప్రార్థించి దుఃఖాక్రాంతుడైనట్టుగా మనం చూస్తున్నాం. దుఃఖపడే వారి యొక్క హృదయం ఎలా ఉంటుంది, దుఃఖంతో ఉండే వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో ప్రభువుకి తెలుసు. ప్రియులారా, నా దుఃఖం ఎవరికి తెలియదులే, నేను ఏడుస్తున్నాను కదా, ఎవరు గమనిస్తున్నారు అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను చూచుచున్న యేసు ప్రభు అయినా, నిన్ను చూస్తున్న దేవుడు అయినా. హాగరు అరణ్యములో బోరున విలిపించింది. ప్రియులారా, ఆమెకి ఏం చేయాలో అర్థం కాని సమయంలో సారా, హల్లెలూయా, ఆమెని శ్రమ పెట్టినందున ఆమె అరణ్యములో పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆమెని ఆయన చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క కుమారుడు ఏడుస్తుండగా కూడా ఆయన చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఓదార్చే దేవుడై ఉన్నాడు. ఈ నిమిషంలో ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు? ఒకవేళ భార్యాభర్తల మధ్య కలవరమా, లేక కుమారుడు మాట వినడం లేదా, భర్త త్రాగుబోతుగా ఉన్నాడా, ఉద్యోగం లేదా, లేకుంటే వివాహం కాలేదా, ఉద్యోగం లేదా, లేకుంటే సమాధానం లేదా, లేకుంటే వ్యాధి బలహీనతతో ఉన్నావా, అప్పుల అవమానాలతో ఉన్నావా, ఏదైనా సరే ఈరోజు నేను ఓదారుస్తా అంటున్నాడు. ఓదారుస్తా అంటే అర్థం ఏంటి? నీ సమస్యకి ముగింపు వచ్చిందని అర్థం. ఈరోజు సంతోషమైన కార్యం నువ్వు చూడబోతున్నావని అర్థం. నీ సమస్యలకి ముగింపు వచ్చిందని అర్థం. ప్రియులారా, ఆయన మాట ఇచ్చిన ఎడల నెరవేర్చే దేవుడు అయి ఉన్నారు. తన ప్రాణంను సైతం వెనకాడకుండా, ఆ ప్రాణం సైతం వెనకాడకుండా ఇచ్చిన దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. ప్రియులారా, మొదటగా దేని గురించి చింతపడడం మానేయండి. వేరే విషయాల గురించి ప్రాకులాడడం మానేయండి. వేరే విషయాల గురించి డిప్రెషన్లోకి వెళ్ళడం మానండి. ఎందుకంటే మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి వెతికితే అవన్నీ మనకు వస్తున్నాయని దేవుడు మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆకాశం భూమి గతించిన ఆయన చెప్పిన మాటల్లో ఎప్పుడు కూడా ఆయన తప్పిపోలేదు. నేను కూడా ఎన్నోసార్లు ప్రియులరా కృంగిపోయి ఓదార్పు లేని సమయంలో దేవుడు నా యొద్దకు వచ్చి నన్ను ఓదార్చారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, 2001లోనే రక్షించబడ్డాను. మరి 2001లో రక్షించబడిన నేను 2024 వరకు కూడా నేను సజీవ లెక్కలో ఉన్నానంటే ఒక్కొక్క నిమిషంలో ఆయన ఓదార్చాడు. వ్యాధిలో నన్ను ఓదార్చాడు, బలహీన సమయంలో బలపరిచాడు. నేను కృంగిపోయి చాలు ప్రభు అనేటప్పుడు నువ్వు బ్రతకాలని చెప్పి నన్ను ముందుకు నడిపిన దేవుడు. ప్రియులరా, నన్ను నడిపిన దేవుడు నిన్ను నడిపించగలడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు? నిన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరా? నీ కష్టాన్ని తీర్చే వాళ్ళు లేరా? నిన్ను ఆదరించే వాళ్ళు లేరా? ఈరోజు శుభవార్త నీకు వస్తుంది. ప్రియులరా, నిన్ను ఓదార్చువాడను నేనే నిన్ను ఓదార్చువాడను. ఈ లోక కార్యాల గురించి నువ్వు చింతించొద్దు. నేను ఓదార్చిన ఎడల ఒక తల్లి వలె ఓదారుస్తాను, తండ్రి వలె ఆదరిస్తాను. నా భుజముల మీద నిన్ను ఎత్తుకుంటా, లాలిస్తా, నిన్ను పోషిస్తా. నిన్ను పోషించే పోషకుడిని. ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో ఆ విషయంలో నిశ్చయముగా ఒక అద్భుతం తండ్రి చేయబోతున్నాడు. ఈరోజు ప్రవచనంగా, దీర్ఘదర్శనంగా, ప్రవచనంగా దేవుడు ఈ మాట ఇస్తున్నాడు. నువ్వు నమ్ము. ఈ మాట నిజంగా నువ్వు నమ్మి దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని విశ్వసిస్తే 100%, 100% దేవుడు అది నీకు చేయబోతున్నాడు. ప్రియులారా, కానీ నమ్మకం ఉండాలి. ఈ మాట, ఈ చెవిని నా చెవిని వదిలేయొద్దు. ఈ మాట నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా, చూచుచున్న పిల్లలకి, చూచుచున్న పరిశుద్ధులకి ఏ వాక్యం కావాలయ్యా, ఏ వాక్యం కావాలని దేవుని దగ్గర అడిగినప్పుడు ఈ మాట ఇచ్చాడు. నా బిడ్డలను ఓదార్చబోతున్నాను, నా బిడ్డల్ని నేను ఆదరించబోతున్నాను, నా బిడ్డల్ని నేను బలపరచబోతున్నానని. నువ్వు దేని గురించి చింతపడకు. ఈరోజు నీ ఇంట్లోకి దేవుడు వస్తున్నాడు. ఇంటిలో నువ్వు ఉండే ప్రాంతంలోకి వస్తున్నాడు. నువ్వు ఉండే మరణ పడకలేకి, హాస్పిటల్లోకి, నువ్వు ఉండే గృహములే
లేకి, నువ్వు ఉండే జాబ్ లేకి, ఎక్కడైనా సరే దేవాది దేవుడు దేశ విదేశాల్లో ఎక్కడుండి వాక్యం వింటున్నా తండ్రి అంటున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడను. హల్లెలూయా, ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మీకు నచ్చిన ఎడల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.